సైబర్ క్రైమ్లో మీరు వచ్చేసరికి ఫస్ట్ ఓటీపీ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుండేది, తర్వాత ఓఎల్ఎక్స్, నైజీరియన్ ఫ్రాడ్స్ ఇవే ఉండేవి. ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఎక్కువ ఎంఓఏ జరుగుతుంది. ఏ కేసులు వెళ్ళారు, అక్కడ ఎలాగుంటుంది వాతావరణం? జార్ఖండ్ ఏరియా, బీహార్ ప్లస్ వెస్ట్ బెంగాల్ ఏరియాకు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ తీసుకుందామండి. మీ దగ్గర మీరు భరత్పూర్ కూడా వెళ్ళారు కాబట్టి భరత్పూర్ అని మీకు ఎలాగ లింక్ దొరికింది? జాయింట్ ఆపరేషన్ చేసినారు. జాయింట్ ఆపరేషన్ అంటే ఒక 7 మంది ఇన్స్పెక్టర్లు, వాళ్ళ టీమ్స్, అంటే ఎవ్రీ టీంకి ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. 10th క్లాస్ కూడా చదవని కొంతమంది నెట్పై అవగాహన పెంచుకొని కేవలం చదువుకున్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడో నిన్న ఫోన్ చేస్తుంటారు, అందరి కాడికి దోచుకుంటున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళడం, వాళ్ళని పట్టుకోవడం, తీసుకురావడం చేస్తుంది. అయినా నేరాల శాతం మాత్రం మాత్రం తగ్గడం లేదు. దాని ప్రధాన కారణం మనలోని అమాయకత్వం, మనలోని అత్యాశ. 2 కారణాలు అంటున్నారు పోలీసులు. అసలు సైబర్ క్రిమినల్స్ ఎలాంటి నేరాలు పాల్పడుతున్నారు, వాళ్ళ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంశాలని మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జి ప్రశాంత్ గారు ప్రస్తుతం మనతున్నారు. ఆయన అడిగి అసలు సైబర్ క్రైమ్ అనేది ఏ విధంగా చేస్తుంటారు, వాళ్ళు ఎంతమందికి మోసం చేస్తుంటారు, వాళ్ళు ఏ వర్గానికి ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు, కేసు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, తర్వాత బాధితులు లబోదివ్యం అనకుండా అసలు వాళ్ళ బారినే పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని ప్రశాంత్ గారిని తెలుసుకుంది. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే. జి ప్రశాంత్ గారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్. జార్ఖండ్, ఢిల్లీ అన్ని ప్రాంతాల్లో సైబర్ క్రిమినల్స్ కోసం తిరిగి వాళ్ళని పట్టుకురావడం, అరెస్ట్ చేయడం, వాళ్ళ రికవరీ చేయడం జరుగుతున్నాయండి. మీ టీం వెళ్తున్నారు, పట్టుకొస్తున్నారు, మళ్ళీ వాళ్ళందరూ జైల్లో ఉంటుండగా ఇంకొక టీం పుట్టుకొస్తుంది. పుట్టుగొడుగుల్లాగా వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ ఒక చిన్న తరహా పరిస్థితుల్లో తయారవ్వడం, వాళ్ళు ఎక్కువగా మన తెలుగు రాష్ట్ర ప్రజలను ఎక్కువగా టార్గెట్ చేయడం కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ క్రిమినల్స్ అందరూ కూడా మీ లెక్కల ప్రకారం చూస్తుంటే వాళ్ళందరూ కూడా మినిమం 10th క్లాస్ కూడా చదివినట్టు కనపట్లేదు, కానీ ఇక్కడ కంప్లైంట్లు మాత్రం హైలీ ఎడ్యుకేటెడ్ కనిపిస్తుంటారు. అంటే ఇంత చదువుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళకి అంత మోసం ఎలా వాళ్ళ వలలో పడుతున్నారు? అంటే మీ రికార్డ్స్ ప్రకారం చూస్తుంటే ఎక్కువగా అమాయకత్వం అవ్వచ్చు, లేదా అత్యాశ అనేది 2 కనిపిస్తున్నాయి. ఇకపై అటువంటి సంఘటన జరగకుండా, అంటే నేరం జరిగిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, అసలు నేరం జరగకుండా వాడు పన్నిన వలలో మన వాళ్ళు ఎవరో పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి? రెండో విషయం, ఎక్కువ ఎంఓఏ జరుగుతున్నాయి, ఎక్కువగా ఇన్వెస్టర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఓటీపీ, ఓఎల్ఎక్స్ రకరకాలన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. ఎక్కువ ఏ శాతం జరుగుతుంది, వాళ్ళు ఏ వర్గానికి ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు జి ప్రశాంత్ గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, ఆయన కుటుంబ నేపథ్యం సార్ చెప్పండి. ఓకే సార్. బేసికల్లీ మా ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ సార్. మా ఫాదర్ అగ్రికల్చర్ అండ్ టాపీ మేస్త్రి కాంట్రాక్ట్ పడుతూ చేసేవారు. మా మదర్ హౌస్ వైఫ్ సార్. మేము మొత్తం 5 మెంబర్స్ సార్. 2 మా పిల్లలు, మా సిస్టర్, ఎల్డర్ సిస్టర్ ఉంటారు, 2 యంగర్ సిస్టర్స్. మాకు టౌన్కు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది సార్ హౌస్. అక్కడి నుంచి అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏది కానీ ఉండదు మేము స్కూల్కి పోలే టయానికి. ఈవెన్ దో మా పేరెంట్స్
అగ్రికల్చర్ ఫ్యామిలీ అయినా కానీ మమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో జరుగుతుంది. అక్కడ నియర్ బై సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ అని కాన్వెంట్ స్కూల్, దాంట్లో జాయిన్ చేసినారు. 10th వరకు అక్కడనే జరిగింది సార్. అందులో మా స్కూల్లో ఎన్సీసీ అనేది ఉండేది. ఇది ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఆ టైంలో మేము 7th క్లాస్ 8th క్లాస్లో జాయిన్ అయినాం ఎన్సీసీ సార్. అంటే ఎన్సీసీ స్టూడెంట్ మీరు? స్టూడెంట్. ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ మీకు? బి సార్ నాది. ఇంటర్మీడియట్లో కూడా చేసినాం. డిగ్రీలో సి వస్తుంది, అయితే డిగ్రీ కంటిన్యూ చేయలేదు. రెగ్యులర్ డిగ్రీ చేయలేదు కాబట్టి సి చేయలేదు. మన ప్రైమరీ స్కూల్, హై స్కూల్ టైంలో ఏ సర్టిఫికేట్ ఉంటుంది అది. అంటే మీరు 8th క్లాస్ నుంచి కాకి యూనిఫామ్కి ఒంటి మీద అలవాటు చేస్తున్నారు? అది డిసిప్లిన్ అనుకోండి సార్. అంటే దానివల్లనే మనకు ఇంత డిసిప్లిన్ అనేది అలవర్చుకోవడం జరిగింది. ఆ టైంలో మాకు ట్రాఫిక్ డ్యూటీస్ వేసారు 1 week. ఎవ్రీ క్యాడెట్ హ్యాస్ టు బి డన్ ట్రాఫిక్ డ్యూటీస్. ఆ టైంలో ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్ తర్వాత 4 to 6 వరకు 2 hours ట్రాఫిక్ డ్యూటీ చేయాలి. ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడో వాటితో పాటు కలిసి ట్రాఫిక్ డ్యూటీస్ ఎట్లా ఉంటాయి ఆ విధంగా అవి తెలుసుకొని చేయాలి సార్. సో అప్పుడు అనుకున్నాం అసలు ఈ డ్యూటీస్ ఏంటి, ట్రాఫిక్ ఏంటి, మనం ఆపితే ఆగుతున్నారు కానీ ఇట్లా చేయి చూపెట్టగానే కానీ హార్డ్ అనిపించినాయి డ్యూటీస్. ఇవి పోలీస్ డ్యూటీస్ అంటే చాలా హార్డ్గా ఉంటాయి, ఇంతేనా డ్యూటీస్ అనేసి అనుకున్నాం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా రిలేటివ్స్లో ఒక అతను ఏఆర్ అంటే రిజర్వ్డ్ దాంట్లో కానిస్టేబుల్ ఉండే, ఆ కానిస్టేబుల్ కావాలని అనుకున్నాం. కానీ ఆ తర్వాత ట్రాఫిక్ డ్యూటీలు చేసిన తర్వాత అసలు ఈ డిపార్ట్మెంట్కే రావద్దు, ఇంత కష్టంగా ఉన్నది, 1 week చేస్తేనే ఇంత కష్టంగా ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్కి రాకూడదు అనేసి చదువుకుంటూ ఇంటర్లో మ్యాథ్స్ తీసుకున్నాం సార్. అదండి ఎంపీసీ ఇంటర్మీడియట్ తీసుకొని ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతున్నాం. సో ఆ టైంలో 2003లో కానిస్టేబుల్ పడేసాను. 2003లో అది డిస్టిక్ వైజ్ ఉంటాయి కానిస్టేబుల్స్. అప్పుడు 10th బేసిక్లోనే 10th పాస్ అయితే ఎలిజిబుల్. ఇప్పుడు ఇంటర్మీడియట్ పెట్టినారు కానిస్టేబుల్. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అప్లై చేస్తుంటే మేము కూడా అప్లై చేసినాం. ఇంటర్మీడియట్ 2nd yearలో అప్లై చేసినాం. అసలు ఈ ఏఆర్ కానిస్టేబుల్ అనుకొని అప్లై చేసినాం, అదే పెద్ద కానిస్టేబుల్ అనుకున్నాం. అప్పుడు వచ్చేసింది సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాం. జనరల్గా వాటి కోసం అని ఏం ప్రిపేర్ కాలేదు, అయినా కానీ అటెంప్ట్ చేస్తే కానిస్టేబుల్ వచ్చింది, సివిల్ కానిస్టేబుల్. మేము ఉండేది టౌన్కు ఒక 3 kilometers కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ అనేది పేపర్ కూడా రాదు. డైలీ పేపర్ చదవాలన్నా కానీ ఏది చదవాలన్నా కానీ సండే ఒకరోజు ఈవినింగ్ 4 to 6 o'clock బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండేది. అది ఒక ఇంట్లో ఉంటే అది సినిమా చూడడానికే పరిమితం అయ్యేది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎటువంటి కమ్యూనికేషన్స్కు సంబంధించిన టీవీలు కానీ రేడియోస్ కానీ ఏమీ ఉండకపోయేది. అట్లా అప్లై అయితే చేసినాం, వచ్చింది. అక్కడ నైట్ 2 o'clock 1 o'clock ఎస్బీ కానిస్టేబుల్స్, బీట్ కానిస్టేబుల్స్ ఉంటారు మా ఏరియా, వాళ్ళు వచ్చి ఇంటిమేట్ చేసినారు ఇట్లా ఎవరు వీళ్ళు అంతా వెరిఫై చేసుకోవడానికి. వచ్చి ఇట్లా మీకు జాబ్ వచ్చింది, మీరు ఎస్పీ ఆఫీస్లో వచ్చి రిపోర్ట్ చేయాలా, ట్రైనింగ్ ఉంటుంది, అది ఉంటుందండి. మా కొత్త కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళని అడగడం జరిగింది. అట్లా అప్పుడున్న పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా కానీ జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయినాం. 1 year ట్రైనింగ్ అనంతపురంలో ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ వెళ్ళాం. దాంట్లో 76 members కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాం నల్గొండలో. దాదాపుగా ఒక 10 members తప్ప మిగతా వాళ్ళంతా ఎస్ఐలుగా సిఐలుగా ఉన్నారు ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళంతా. సో అంటే అంతా నల్గొండ వాళ్ళే, ఎస్ఐలుగా సిఐలుగా. ఎక్కువ నల్గొండ వాళ్ళు పోలీస్ వైపు ఎందుకంటే మొగ్గు చూపుతుంటారు?
అంటే సెలక్షన్లో కూడా 50% నల్గొండ జిల్లా ఉంటుంది కదా. కాదు సార్, ఇప్పుడు అంటే క్యాంపస్కు దగ్గర ఉంటుంది, ప్లస్ మనకి ఏ కోచింగ్ సెంటర్లు ఉన్నా కానీ దగ్గరలో. పోలీస్ ఉద్యోగస్తులు ఎక్కువ మంది నల్గొండ జిల్లాలో ఉంటుంటారు. పోలీస్ ఎందుకంటున్నారు సార్, టీచర్లు ఉన్నారు ఆల్రెడీ. కానీ టీచర్ల కన్నా ఎక్కువ కనిపించేది పోలీసే కదా. ఈ అంటే ఇప్పుడు జాబ్స్ కూడా వేసేది అవే కదా సార్. ఇప్పుడు పోలీస్ నేను అంటుంది మీ బ్యాచే కాదు, నేను 89 బ్యాచ్ నుంచి చూస్తాను. అవును సార్, మనకు ఎక్కువ బల్క్గా కూడా వేసేది జాబ్స్ కూడా పోలీస్కు, ప్లస్ ఇంప్రెషన్స్ అంటే అవతల బ్యాచ్ వాళ్ళు ముందు బ్యాచ్ వాళ్ళు చూసి ఇంప్రెస్ అయ్యి నేను కూడా ఇదే విధంగా కావాలి. యాక్చువల్లీ నాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళిపోయినాం, ఎగ్జామ్ ఇచ్చేసి ఆ తర్వాత వచ్చినాక ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అప్లై చేసినాం సార్. డిగ్రీ అప్లై చేసి అందులో కూడా ఎంపీసీ. అంటే మీరు కానిస్టేబుల్ ట్రైనింగ్ ఎక్కడ చేశారు? అనంతపురం. అవును, పీటీసీ అక్కడ అనంతపురం చేశారు. తర్వాత పోస్టింగ్ ఎక్కడ ఇచ్చింది? పోస్టింగ్ మిర్యాలగూడ టౌన్, అంటే నల్గొండకు వచ్చిన తర్వాత మిర్యాలగూడ టౌన్ ఇచ్చినారు సార్. అక్కడ కానిస్టేబుల్గా ఎంతకాలం చేశారు మిర్యాలగూడలో? మిర్యాలగూడలో చేయలేదు, అక్కడ టౌన్ కానిస్టేబుల్గా ఇచ్చేసి అటాచ్ టు స్పెషల్ పార్ట్ అంటే కూంబింగ్ ఆపరేషన్స్ ఉంటాయి సార్, దాంట్లో వేసినాను. ఎవరు ఎస్పీ? ఎవరు ఫస్ట్ ఎస్పీ మీకు? బాలసుబ్రహ్మణ్యం సార్. అప్పుడు కూంబింగ్ ఆపరేషన్ 3 years చేసినాం సార్. 3 years చేసి అక్కడ అంటే ఎక్స్ట్రీమిస్ట్ పరంగా కొద్దిగా నాలెడ్జ్ ఉంది, అంటే దేవరకొండ ఏరియాలో చేసినాం. ఆ తర్వాత నాకు ఐటీకి సంబంధించిన అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండబట్టి అడిగినాం ఐటీ సెల్ చేసుకుంటామంటే అక్కడ కంప్యూటర్ ఆఫీస్లోనే దీనికి ఐటీకి సంబంధించిన ఎవరన్నా ఉంటే బిల్లింగ్ ఉంటే పెట్టమన్నారు, పెట్టినాం. దెన్ ఆ టైంలో మాకు 3 years చేసినాం అక్కడ కూడా. ఆ టైంలో కొద్దిగా టైం దొరికింది, ఆ టైంలో డిగ్రీ కంప్లీటెడ్ చేసినాం. ఆ తర్వాత 2007లో మాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఓపెన్ యూనివర్సిటీ కంప్లీట్ అయింది. ఆ తర్వాత 2007లో కూడా ఎస్ఐగా అటెంప్ట్ చేసినాం. అప్పుడు నాకు ఈ అవగాహన లేదు, అంటే అప్పుడే కొత్తగా 200 మార్క్స్ ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్లస్ అంటే ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్లో ఎట్లా రాయాలి, టైం మేనేజ్మెంట్ అదంతా ఏది తెలియదు. డైరెక్ట్ పోయి అటెంప్ట్ చేస్తే రాలేదు. దెన్ మళ్ళీ నెక్స్ట్ 2009లో ఆడితే దాని గురించి మంచి అవగాహన వచ్చింది. 2009లో మన నిజాం కాలేజ్ దాంట్లోనే సెంటరు విజయ్ కుమార్ సార్ ఎస్పీ సార్ ఉండే. ఎవరు? విజయ్ కుమార్ సార్, నల్గొండ ఎస్పీ ఉండే. ఆ సార్ కూడా లీవ్స్ అంటే ఈఎల్ పెట్టుకున్నాం సార్. ఈఎల్లో 3 months పెట్టుకొని ప్రిపేర్ అయ్యి ఎస్ఐ జాబ్ కట్టినాం 2009లో. 2009 బ్యాచ్. 2009 బ్యాచ్ ఎస్ఐ. మీరు కానిస్టేబుల్గా ఉన్న టైంలో కోంబింగ్ చేశానన్నారు. అవును సార్. కోంబింగ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు ఉన్నాయా? అంటే అప్పట్లో మీరు పనిచేస్తున్న ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం గారు రోల్ మోడల్, అందులో అవుట్ స్టాండింగ్ ఆఫీసర్, అందులో డౌటే లేదు. ఆయన మెన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళేవారు? కోంబింగ్ వెళ్తున్నప్పుడు ఆయన ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఎలాగ రావాలి, ఎగ్జిట్కి వచ్చిన ఎంట్రీ వెళ్తున్నప్పుడు మీకు ఏ విధంగా మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు, డ్రై రేషన్ ఏ విధంగా ఇచ్చేవారు, మీకు అసలు మోటివేషన్ ఎలా చేసేవారు? చాలా అంటే మా వెల్ఫేర్ పరంగా అయితే చాలా మంచిగా చూశారు సార్. ప్రతి విషయంలో కూడా మనకు ఎటువంటి బడన్ ఉండదు. ప్లస్ మనకి ఏదైతే కావాలన్నా, లీవ్స్ కావాలన్నా, లేకపోతే అక్కడ ఉన్న ఫీల్డ్కు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, అక్కడ అంటే లోకల్ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి విషయంలో మోటివేషన్ ఉండేది సార్. రెస్ట్ కూడా అదే విధంగా ఉండేది. మేము కోంబింగ్ ఆపరేషన్ ఎప్పుడు వెళ్ళినా కానీ 3-4 days కంటిన్యూ ఉంటుండే. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా రెస్ట్ ఉంటుండే. దాని తర్వాత కొన్ని అంటే వెల్ఫేర్ ఇష్యూస్లో చాలా బాగుంటుంది. టెరెన్స్ గురించి నేర్పారా? టెరెన్స్ గురించి కూడా, ఎందుకంటే అక్కడ దేవరకొండ ప్రాంతం డిఫికల్ట్ ఉంటాయి సార్. అని గుట్టలే కదా అవన్నీ. టెరెన్ గుట్టలు చాలా వరకు ఇబ్బంది ఉంటుండే. మేము ఎప్పుడు కూంబింగ్ ఆపరేషన్ వెళ్ళినా కానీ హెవీ రెయిన్స్ ఉన్న టైంలోనే చాలా వరకు చేసినాం. మీరు ఎప్పుడైనా వెళ్తున్న ఇంట్లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగాయి? అంటే మేము పక్క ఉన్నప్పుడు బోటు బ్లాస్ట్ చేసినారు సార్. అంటే పక్కనే ఉన్నాం, అవుటర్ కార్డన్లో ఉన్నాం.
ఇన్నర్ కార్డన్ అంటే దాని వాళ్ళ దగ్గరలో ఉన్నది యాక్టివ్ పార్టీ అంటే గ్రేవన్స్ వాటికి సంబంధించి టీమ్స్ ఉంచుతారు సార్. మాదే అవుటర్ కార్డన్ అప్పుడు జరిగినాయి ఒకసారి 1-2 సార్లు. అదొక థ్రిల్లింగ్ ఉంది అప్పుడు. థ్రిల్లింగ్ ఏముంటుంది సార్ చాలా వరకు అంటే మనం అది కాకుండా మన ట్రైనింగ్లో చాలా వరకు అంటే ఒక కరేజ్ అనేది వచ్చింది సార్ ట్రైనింగ్లో ఎక్స్పీరియన్స్. అంటే గ్రేవన్స్ ట్రైనింగ్ చేసే టైంలో బ్యాటిల్ ఇనాక్యులేషన్ అని ఉంటుంది సార్. బ్యాటిల్ ఇనాక్యులేషన్ 3 days సేమ్ కూమింగ్ టైప్లోనే ఉంటుంది. 3 daysకు మనకు రేషన్ అదంతా డ్రై రేషన్ అదంతా ఇస్తారు. అడవిలో వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళు కూమింగ్ ఎట్లా చేస్తారో అట్లా సడన్గా సడన్గా బ్లాస్టింగ్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే డమ్మీ బుల్లెట్స్తోని అంటే ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్న ఆ వాతావరణం క్రియేట్ చేస్తారు. అప్పుడు మనకి ఏం తెలియదు ట్రైనింగ్లో ఇట్లా జరుగుతుందా అది అనేసి. అది మాత్రం చాలా అది ఉండే సార్. అంటే ఎదురుంగకి వెళ్ళి ఫైర్ చేస్తుంటారు, మనం కిందకి వెళ్ళి వెళ్ళాలి. చాలా వరకు అప్పుడు భయం వేసింది సార్. ఆ తర్వాత నుంచి భయం అనేది చాలా ట్రైనింగ్ చేసినాం కాబట్టి రన్నింగ్లో ట్రైనింగ్ చేయడం, మూవింగ్ టార్గెట్ను చేయడం, చాలా హండ్రెడ్స్ ఆఫ్ రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది సార్. సో అట్లా ఆ విధంగా రౌండ్ పేలినా కానీ పెద్దగా అనిపించలేదు సార్ అప్పుడు. ఓకే, ఇంకా 2009లో ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ట్రైనింగ్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఆ ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత నిజామాబాద్ ఇచ్చినారు సార్. నిజామాబాద్లో పిట్లం పోలీస్ స్టేషన్ అని ఫస్ట్ పోస్టింగ్ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. మహారాష్ట్ర బార్డర్ దాంట్లో 3 years చేసినాం సార్. ఫస్ట్ పోస్టింగ్లో మీ మార్క్ ఏముంటుంది అక్కడ? ఇప్పుడు కూడా గుర్తు చేస్తారు సార్ ఫస్ట్ పోస్టింగ్లో. అప్పుడు ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మీరే. ఎస్హెచ్ఓ అంటే ఆ ఊరికి రాజు. చాలా వరకు చేంజ్ అయినాయి సార్. అప్పుడు అంతకుముందుకు ఉండే క్రైమ్కు నేను పోయిన తర్వాత క్రైమ్కు చాలా వేరియేషన్. అంటే క్రైమ్ నేచర్ ఏంటండి? క్రైమ్ నేచర్ ఇది అక్కడ ఇంటర్స్టేట్ బార్డర్ ఉంటుంది సార్. గంజా ఎక్కువ ఉంటుంది, అన్నీ ఇల్లీగల్ థింగ్స్, గుడుంబ లేకపోతే మర్డర్స్ కూడా ఎక్కువ అవుతుంది సార్. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత థెఫ్ట్స్, దొంగతనాలు, షట్టర్ లిఫ్టింగ్. మీకు మహారాష్ట్ర బార్డర్ వస్తుందా లేదా? మహారాష్ట్ర బార్డర్, నాందేడ్. అట్లా ఎక్కువ అఫెన్స్లు జరుగుతుండే సార్. ప్రాపర్టీ అఫెన్స్లు ప్లస్ బాడీలీ అఫెన్స్లు, రోడ్ యాక్సిడెంట్స్ చాలా వరకు జరుగుతుంది. డెకాయిటీ గ్యాంగ్స్ కూడా వేరు దగ్గర నుంచి వచ్చి అక్కడ. మీరు పనిచేస్తున్న 3 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందా? అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ లేదా సొసైటీ చేంజ్ చేయడంలో కానీ లేదా పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావడంలో కానీ? ఉన్నాయి సార్. ఇది ఒకటి చెప్పండి. ఎట్లా అంటే నేను చేసిన దాంట్లో ఫస్ట్ విలేజ్ విజిటింగ్ అని ఉంటాయి సార్. విలేజ్ విజిటింగ్ ఎవ్రీ విలేజ్కు వెళ్ళి మనం మార్నింగ్ టైంలో ఏం చేస్తాం, రోల్ కాల్ అన్నీ తీసుకున్న తర్వాత 11కి ఆ టైంలో బయలుదేరుతాం. 12-1 లోపల ఎవ్రీ డే 1 విలేజ్ విజిట్ చేయాలనేసి పెట్టుకున్నాం సార్. ఆ విలేజ్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో జనరల్ పబ్లిక్ అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో వాళ్ళ సమస్యలు ఏందనేసి మాట్లాడడం, అసలు ఏం జరుగుతుంది విలేజ్లో అట్లా అనేసి దాని గురించి అవగాహన చేసుకోవడం జరుగుతుంది సార్. అప్పుడు విలేజ్ పోయినప్పుడు జనరల్గా ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ పోయేది ఒక సర్పంచ్ ఇంటికి కానీ లేకపోతే అక్కడ మంచి అంటే పేరు ఉన్న వాళ్ళ ఇంటికే లేకపోతే అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఇక్కడ అంటే లాస్ట్ ఇన్లు ఏదైతే ఉన్నాయో అంటే చదువుకోకుండా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు అక్కడ వెళ్ళకుండా ఓన్లీ సెంటర్లో ఉన్న ఇంటికి అక్కడనే పోయి ఆయన ఏది చెప్తే అదే రిపోర్టు తీసుకొని రావడం జరిగేది. అట్లా కాకుండా ప్రతి ఒక్క అంటే పబ్లిక్ లాస్ట్ వరకు కూడా వెళ్ళి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకునేది. అట్లా కొంతమంది అవేర్ అయినారు సార్. అవేర్ అయిన మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్గా వచ్చేది. అంటే వీళ్ళు ఒకవేళ సర్పంచ్ కానీ లేకపోతే వార్డ్ మెంబరు వాళ్ళు ఏదైనా ఇట్లా విలేజ్లోనే కొన్ని సెటిల్మెంట్లు చేసే ఉండేవి సార్. అట్లా ఏదైనా చేస్తున్నా కానీ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేది. ఇట్లా ఈ విధంగా చేసినారు కదా అనేసి
ఒక 2-3 నెలలు చూసినాం సార్. చూసినాం. అట్లా ఎవ్రీ విలేజ్లో అవేర్ చేసుకుంటూ వచ్చినాం. మీకు ఏదన్నా ఉన్నా కానీ సమస్య నేరుగా వస్తే పోలీస్ స్టేషన్కి వస్తే జరుగుతుంది. అక్కడ అంతకుముందుకు ఏముండే సార్, ఏదైనా పోలీస్ స్టేషన్ రావాలన్నా కానీ పబ్లిక్ ఒక ఆ ఊర్లో పటేల్ కానీ లీడర్ పట్టుకుని వచ్చేవారు. పటేల్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ అతను లేవమందికే పోవాలి. 2 పార్టీలు పోయి కూర్చొని అన్న తర్వాత వాళ్ళు పిలిచినాక వస్తాడు. వచ్చేసి ఏం కావాలంటే ఇట్లా పోలీస్ స్టేషన్ పోవాలి, కేసు చేయాలంటే ఆయన చూసుకొని మరి ఖర్చు అవుతుందిరా, డబ్బులు ఖర్చు అవుతాయి అనేసి చెప్పడం. ఇక ఆయన 11-11:30కు వైట్ చొక్కా వేసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు బతిలాడని. వాళ్ళిద్దరిని అక్కడ బయట కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చేసి, సార్ ఇట్లా ఉన్నారు, కొట్లాడుతున్నారు, లేకపోతే ఏదో పెట్టి మ్యాటర్స్ ఉంటాయి, అయినా కానీ ఇట్లా ఖర్చు అవుతుంది అనేసి వాళ్ళ దగ్గర ఫస్ట్ మాట తీసుకొని లోపలికి వచ్చి, సార్ ఇట్లా వీళ్ళు బీదోళ్ళు ఉన్నారు, మాట్లాడి పంపిస్తాం, కేసు అవసరం లేదని చెప్పడం జరుగుతుంది సార్. సరే మనం కూడా అనుకుంటాం వాళ్ళు బీదోళ్ళు ఉన్నారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళని కేసు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సార్. అట్లా అనేసి సరే చెప్పి అదేం కాకుండా చూడండి అనేసి చెప్తాను. అట్లా చాలా వరకు నా దృష్టికి వచ్చినాయి సార్. ఇట్లా చేయడం, ఇట్లా అది మొత్తం ఆ మండలం మొత్తం అట్లనే నడుస్తున్నాయి. ఓన్లీ సర్పంచులు లేకపోతే పటేల్ వాళ్ళు. నేను గమనించి వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి ఎవ్రీ విలేజ్ పోవడం, ఆ తర్వాత కంపల్సరీ ఎవ్రీ 31st 30 మంత్ ఎండింగ్లో సివిల్ రైట్స్ డే అని జరుగుతుంది సార్. అది లోకల్ లీడర్స్ అండ్ లోకల్ ఆఫీసర్స్ అంటే మండల్ లెవెల్ ఆఫీసర్స్, ఎంఆర్ఓ, ఎస్ఐ వాళ్ళందరితో కలిసి SC/ST కాలనీలలో మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఎవరు ఎట్లా చేస్తున్నారు, మీకు ఏమన్నా అట్రాసిటీకి గురవుతున్నారా, ప్రతి మంత్ ఎండింగ్లో నేను కంపల్సరీ ఎంఆర్ఓ గారితో కలిసి ఇక్కడ పెడదామని ప్లాన్ చేసుకున్నాను సార్. అట్లా కూడా చాలా వరకు అవేర్ అయినారు. ఆ టైంలో ఇది కట్ అయిపోయినది. ఈ పటేల్ సర్పంచులు వాళ్ళ దగ్గరికి పోవడం కట్ అయిపోయినది. ఇంక వాళ్ళు కూడా కొంతకాలానికి ఏమైందంటే వాళ్ళు కూడా స్టేషన్ దాకా వస్తారు. స్టేషన్ దాకా వచ్చేసి మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తామనేసి అంటారు. అట్లా అంటుండే సార్. మేము వస్తే మీకు పని కాదు, మీరు వెళ్ళండి, చెప్పండి, ఆ తర్వాత ఏదన్నా ఉంటే మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పేది. అట్లా చాలా వరకు కట్ అయిపోయింది. ఓన్లీ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అక్కడికి రావడం జరిగింది. కానీ వాస్తవంగా విక్టిమ్కి డైరెక్ట్గా వస్తే న్యాయం జరుగుతుందండి. అంతే సార్. వీళ్ళ మధ్యలో పైరుగాలు రావడం వల్ల చాలామంది మిస్యూజ్ అవుతున్నారు సార్. మిస్యూజ్ అయ్యి అట్లా చాలా వరకు ఈ పోలీస్కు సంబంధించి వాడు కరప్ట్ కాకపోయినా కానీ కరప్ట్ చేస్తారు. అట్లా కూడా దృష్టికి వచ్చినాయి. కొంతమంది అడిగినారు, మా పొలిటికల్ లీడర్స్ అన్నీ మీరు ప్రిఫరెన్స్ ఇస్తలేరు అనేసి కన్సర్న్ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు ఫోన్ చేసినారు. మీ సారు మమ్మల్ని కూర్చోబెడతలేరు, మాట్లాడతలేరు, అసలు మాతో మాట్లాడరు అనేసి అన్నారు. ఒకటే చేరేస్తారు, అది కూడా ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చిన ఆయనను మరి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అనేసి అన్నాను. అంటే సార్ కూడా సరే మేము చెప్పుకుంటాం, ఇది మన కాన్ఫరెన్స్ హాల్ కాదు కదా మీతో ముచ్చట పెట్టడానికి, అది వాళ్ళు పని చేస్తారు, చెప్తాంలేండి అని చెప్పినారు. ఎవరండి ఎస్పీ అప్పుడు? దుగ్గల్ సార్, విక్రమ్ సింగ్, పవర్ఫుల్ చెప్పినాం. నాకు ఏం చెప్పలేదు సార్ ఆయన, కానీ తెలిసినది. ఇప్పుడు పంజాబ్లో జాయింట్ కమిషనర్. అవును సార్. ఆ తర్వాత అట్లా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి బాధ్యతలు నేరుగా రావాలి, మధ్యలో పైరుకారులు కానీ ఎవరు లేకుండా అన్నది సిస్టమ్ డెవలప్ చేశారు. అట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించినాం సార్. వాళ్ళు అన్నారు, మీరు పొలిటికల్గా మమ్మల్ని ప్రిఫరెన్స్ ఇస్తలేరు అనేసి చెప్తే, ఒక విలేజ్ ఉంది సార్, దానికి సర్పంచ్ ఉంటాడు. అవతల మండల్ నుంచి ఐడి లిక్కర్ అని ఉంటుంది, అంటే నాటుసారం. అక్కడి నుంచి మా ఏరియా గుండా వేరే దగ్గరికి పోతుంది. వాడు అక్కడ బయలుదేరంగానే పాప ముసలోడు ఉన్నాడు,
ఎస్టీ అతను. బయలుదేరంగానే ఒక లూనా ఉంటుంది కదా సార్, లూనా వేసుకొని ఇంటికి అంచి బయలుదేరంగానే నాకు ఫోన్ వచ్చేది, సార్ మీ ఏరియాకి ఇట్లా వస్తుంది 10 లీటర్ స్కాన్ కలర్ ఇది అని. నేను పోయి అక్కడ ఉండి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి కంపల్సరీ పోవాల్సిందే. పోయి పట్టుకొని కేసు రాసి బండి రాసి సీజ్ చేసి పంపించేసినాం. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. ఏంద్రా బాబు ఇట్లా నీకు ఎందుకు, ఆల్రెడీ మేము ఇన్ని కేసులు వేస్తున్నాం కదా ఎందుకు ఇట్లా అనేసి అంటే, ఒక లీడర్ అంటే మా ఏరియాకి సంబంధించిన లీడర్ మేము చూసుకుంటాం అన్నీ చేస్తాం అనేసి సమ్ అష్యూర్ ఇచ్చి అది నడిపిస్తున్నాడు. ఇక ఆయన పొలిటికల్ లీడర్, సరే అనేసి ఆయన పిలిపించినాం. పొలిటికల్ లీడర్ మండల లీడర్ని అందరిని పిలిపించి, సో ఈ విధంగా అవుతుంది, మరి ఇక్కడ ఎవరిది తప్పు, పొలిటికల్ లీడర్ మీకు ప్రిఫరెన్స్ ఇస్తే ఈ విధంగా చేసినారు, మరి ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు పవర్స్ అనేసి అందరికి చెప్పినాం. సో మీకు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా వాడుకుంటారు కాబట్టి ఇవ్వడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే చాలామంది వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఎవరు రావట్లేదు. అట్లా పిట్లం. అవును సార్. పిట్లం తర్వాత కామారెడ్డి చేసినాం సార్. కామారెడ్డి, ఎడపల్లి కొన్ని రోజులు చేసినాం, అంటే బాసరా దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లో కామారెడ్డి టౌన్ చేసినాం. కామారెడ్డిలో ఏమైనా గుర్తున్నాయి మీకు కేసులు? అక్కడ SHO ఇన్స్పెక్టర్ ఉంటాడు సార్. అయినా కానీ క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు సెన్సేషనల్ కేసెస్ ఏం చేయలేదు. పిట్లంలోనే SHO ఇక్కడ ఉంటాం కాబట్టి. అంటే కామారెడ్డిలో సెన్సేషనల్ కేసులు లేకపోయినా గాంధారి ఆ బెల్ట్ అంతా కూడా మూవ్మెంట్ ఉంటుంది కదా, అప్పుడు లేదు సార్. తగ్గిందా? 2000 సిరిసిల్ల రోడ్లో అక్కడ కూడా ఉంటుంది సార్. అయితే మేము ఉన్న అది ఎప్పుడు 2004 అంటే గంభీరాపేట అటువైపు కూడా కొంత. అవును సార్, 2013 అది. మేము అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా ఉన్నది 2003 నుంచి 9 వరకు, అప్పుడే చాలా వరకు తగ్గిపోయింది సార్. కామారెడ్డిలో కొంతకాలం పనిచేశారు. కొంతకాలం తర్వాత ఇక్కడ హైదరాబాద్ సిటీ వచ్చి. సిటీలో ఎక్కడ? సిటీలో సైబర్ క్రైమ్ సార్. అక్కడ డైరెక్ట్ సైబర్ క్రైమ్ అంటే ఇక అప్పటికి అక్కడ సార్ కామారెడ్డిలో మీరు పనిచేస్తున్నప్పుడు తర్వాత అనుకుంటా మహారాష్ట్ర నుంచి ఒక గ్యాంగ్ లారీతో 2 వీలర్లు తీసుకుని రావడం, కామారెడ్డిలో వెహికల్ పక్కన పెట్టి ఆ 2 వీలర్ల మీద దొంగతనాలు చేసి మళ్ళీ 2 వీలర్లు అదే వ్యాన్లో అన్నీ కూడా వెళ్ళిపోతుండేవి. అదొకటి బాలశివ గ్యాంగ్ అనేది వచ్చింది సార్. నేను అప్పుడు రిపోర్ట్ చేసినప్పుడే జనవరిలో రిపోర్ట్ చేసినాం. అది ఆల్రెడీ అఫెన్స్ అయింది, అంటే ఐసోలేట్ ప్లేస్ ఉండే. అక్కడ కొత్తగా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది, దాంట్లో 40 తులాలో వాళ్ళు పార్టీ గ్యాంగ్ అనుకుంటా, పాలశివ గ్యాంగ్ ఆడ వ్యాన్లో వచ్చి ఎఫెన్స్ చేసుకుంటాడు. అదే సార్, అదే సేమ్. వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి డోర్ పలగొట్టేసి వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ కొడుకున్నాడు సార్, హౌస్ ఓనర్ ఏమో దుబాయ్లో ఉంటాడు డ్రైవరు, వాళ్ళ కొడుకు న్యూలీ మ్యారీడ్, వాళ్ళ బిడ్డ కూడా ఇంట్లోనే ఉంటుంది, 2 పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళ అమ్మ ఉంటుంది. అట్లా వాళ్ళని డోర్ లాక్ బ్రేక్ చేసేసి లోపలికి వచ్చేసినారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కోడల్ని ఒక రూమ్లో, ఈయనని ఒక బాత్రూంలో వేసేసి అదంతా గోల్డ్ థెఫ్ట్ చేసుకొని పోయింది. అది వేరే దగ్గర ఇక్కడ మన హైత్ నగర్ దగ్గర పట్టుబడ్డారు. అప్పుడు మేము అంటే వాళ్ళని తీసుకొని వచ్చినాం. ఇక్కడ CCS మన హైదరాబాద్ CCSలో వాళ్ళు ఉంటే వాళ్ళను ఐడెంటిఫికేషన్ కోసం విక్టిమ్స్ని తీసుకొని వచ్చినాం. వాళ్ళు వచ్చినారు, ఐడెంటిఫై చేసినారు. అదొక ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అంటే అప్పుడు ఎవరండి ఎస్పీ మీకు? అక్కడ వెంకటేశ్వర సార్ అని ఉంది సార్. ఎవరండి? వెంకటేశ్వర్లు. ఏ వెంకటేశ్వర్? అక్కడ మన ఇప్పుడు ఆంధ్రాలో. ఓకే, మరి సైబర్ క్రైమ్కి ఎలాగొచ్చారు మీరు? సైబర్ క్రైమ్కు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది సార్ అక్కడ నుండి. ఇక అది ట్రాన్స్ఫర్ అనేది కొత్త TRS గవర్నమెంట్ వచ్చినది. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా గవర్నమెంట్ అంటే. ఇంక అట్లా అక్కడి నుంచి ఒక 5 మెంబర్స్ను హైదరాబాద్ సిటీకి పంపించాలనేసి చెప్పినారు. చెప్తే మమ్మల్ని పంపించినారు. ఒక 5 మెంబర్స్ను అడిగినాం, ఎందుకు పంపించినారు అనేసి కూడా అడిగినాం. అడిగితే మీకు ఏదో సమ్ రీజన్ చెప్పినారు. చెప్తే సరేలేండి సార్, మరి మేము అదే చూసుకుంటాం అనేసి వచ్చేసినాం.
వచ్చేసి ఇక్కడ సార్ని అడిగినాం. సార్ డీజీపీ సార్ ఇప్పుడు డీజీపీ సార్, అప్పుడు కమిషనర్ సార్. సార్ ఇట్లా నేను సైబర్ క్రైమ్ ఇంట్రెస్ట్ ఉన్నా సార్ అంటే అది పోస్టింగ్ ఇచ్చినారు ఎస్ఐగా 2014లో. ఆ తర్వాత 1 year మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ చేసింది. ఆ తర్వాత ఓటీపీ క్రైమ్కి సంబంధించి చేసినాం. 2018లో సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఎక్కడ కంటిన్యూ అవుతుంది? నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇచ్చినారు. తర్వాత అయితే నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇస్తే నాకు అంటే ఇంట్రెస్ట్ లేక నేను ఇక్కడనే చేసుకుంటాను అని చెప్పిన. మళ్ళీ రిక్విజేషన్ ఇస్తే ఇక్కడనే కంటిన్యూ చేసినారు సార్. అదే నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ జాయిన్ అవ్వలేదా? జాయిన్ కావాలి సార్. ఓకే, ఇంకా మనం సైబర్ క్రైమ్కి వద్దామండి. సార్ సైబర్ క్రైమ్లో మీరు వచ్చేసరికి ఫస్ట్ ఓటీపీ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుండేవి, తర్వాత ఓఎల్ఎక్స్, నైజీరియన్ ఫ్రాడ్స్ ఇవే ఉండేవి. ఇది క్రమేపీ దీన్ని ఎంఓ మారుతూ వస్తుందండి. ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఎక్కువ ఎంఓఏ జరుగుతుందండి, మోడ్ ఆఫ్ ఆపరేట్. ఇవి కూడా ఉన్నాయి సార్, ఓటీపీ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంటు. అంటే ఈ లాక్డౌన్ కాలంలో చాలామంది పబ్లిక్ కూడా అంటే వాడు ఇన్వెస్ట్ చేస్తే డాలర్లుగా చేయడం, లేకపోతే క్రిప్టో కరెన్సీకి కొనడం, పర్చేజ్ చేయడం, అట్లా పబ్లిక్ చూడడం వల్ల వాళ్ళ ఆశను వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకొని చాలా వరకు ఆన్లైన్ యాప్స్ ద్వారా మోసపోతున్నారు సార్, ఇన్వెస్ట్మెంట్ యాప్స్. ఓకే, మీరు చూసిన కేసుల్లో 1-2 కేసులు చెప్పండి, ఎలా చేస్తుంటాడు వాడు? ఒక కేసు సార్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ ఫాదర్ రిటైర్మెంట్ అంతా, వాళ్ళ మిస్సెస్ కూడా ఏదో జాబ్. వాళ్ళు ఏం చేసినారంటే ఆన్లైన్లో ఇది చూసినారు, ఇది యాప్ ఫేస్బుక్ ఫ్రెండ్ దాంట్లో లింక్ వచ్చినది. ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు డాలర్లు క్రిప్టో కరెన్సీ పర్చేజ్ చేసుకోవచ్చు, ఇంత ఉంటుంది, ఇన్వెస్ట్ చేయొచ్చు అనేసి. సో అతను ఫస్ట్ ఇనిషియల్గా 10 lakhs పెట్టినాడు. అది అంటే మనకు యాప్లో వర్చువల్గా చూపిస్తుంది, డిజిటల్గా చూపిస్తుంది, కానీ ఫిజికల్గా తీసుకోవడానికి లేదు. అది చూపిస్తుంది కదా అనేసి మనకు ఇన్ని వస్తున్నాయి అనేసి వాళ్ళు ఇంకా వాళ్ళ మిస్సెస్ది గోల్డ్ అది ఇది పెట్టినారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ది కూడా రిటైర్మెంట్ అమౌంట్ అదంతా కూడా పెట్టినారు. టోటల్ 78 lakhs ఇన్వెస్ట్ చేసినారు సార్. ఇన్వెస్ట్ చేసి లాస్ట్కు విత్డ్రా చేసుకుందామంటే అవి రావట్లేదు. సో అప్పుడు మోసం పోయింది అనేసి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు విక్టిమ్స్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఇది చైన్ సిస్టమ్ అనమాట, ఒకరి నుంచి ఒకరికి అంటే జాయిన్ చేయించడం, ఈ లోకల్ అకౌంట్లకే వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే అడ్మిన్స్ వీళ్ళందరూ ఉన్నారో, లింక్స్ షేర్ చేసిన వాళ్ళు ఉంటారో, అట్లా దాంట్లో ఒక 400 అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎవ్రీ అకౌంట్ హోల్డర్ ఉన్నా కానీ వాడు కూడా ఒక విక్టిమ్ అయి ఉంటున్నాడు. అట్లా అకౌంట్స్ అంటే నెంబర్ ఆఫ్. ఆ కేసుని మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారండి? ఇంకా ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది సార్, నడుస్తున్నది. అంటే మెయిన్ కల్ప్రిట్ ఫెయిల్ ఎవరు, ఎక్కడ ఉంటాడు? జెబ్బిట్ యాప్ అనేసి ఢిల్లీలో ఉన్నారు సార్ వాళ్ళు. అంటే వాళ్ళు ఐడెంటిఫైడ్, కానీ అదంతా చైనాకి సంబంధించే ఉంటారు సార్. వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చైనాకు సంబంధించి ఉంటారు. వాళ్ళ కేవైసీ ప్రకారం మన ఇక్కడ ఇండియన్స్ వాళ్ళనే పెట్టడం జరుగుతుంది. అంటే ఎవరో ఎంప్లాయీస్ని మీకు దాంట్లో డైరెక్టర్ చేస్తాం, ఒక 10,000 ఎక్కువ ఇస్తామంటే వీళ్ళేం అనుకుంటారు, మమ్మల్ని డైరెక్టర్ చేస్తున్న కంపెనీకి అనేసి అనుకుంటారు. కానీ అక్కడ లీగల్గా వీళ్ళే ఫిక్సప్ అవుతారు. అంటే మన వాటితో షేర్ చేసుకున్నందుకు అంటే మన కేవైసీ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చేసి అకౌంట్ ఓపెన్ చేయడం, దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ వీళ్ళ పేరు మీద. వాడు చైనాలో ఉన్నాడు, దొరకడు. అలాగే 78 లక్షలు మోసం చేశారండి ఒక కేసులో సార్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక 120 దాకా ఉన్నాయి మన సైబర్ క్రైమ్లో, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఇప్పుడు జరిగే కేసులన్నీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఇదొక ఎంఓ, ఇంకొక ఎంఓ ఫస్ట్ గతంలో ఓటీపీ ఎట్లా ఉంటుండే సార్, ఒక బిలో 1 lakh rupees వరకు జరుగుతుండే ఓటీపీ. అంటే
ఈ ట్రాన్సాక్షన్ కార్డ్ నెంబర్ కొడుతుండే సార్. మన క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా 16 డిజిట్స్ కార్డ్ నెంబర్ ఉంటుండే. ఆ నెంబరు CVV నెంబరు ఎక్స్పైరీ డేట్ కొడితే ట్రాన్సాక్షన్కు ఒక 6 డిజిట్ OTP రిజిస్టర్డ్ మొబైల్కి వస్తుంది సార్. ఆ మొబైల్ OTP అది అవతల వ్యక్తికి చెప్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. ఎట్లా పార్ట్ అవుతుంది, అంటే 10,000 15,000 అట్లా కామర్స్ వ్యాలెట్ నుంచి అట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని పోతుండే. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎట్ ఎ టైమ్ 4 lakhs 5 lakhs 6 lakhs 10 lakhs తీసుకోవడం, UPI ట్రాన్సాక్షన్స్, తర్వాత నెఫ్ట్ INB ట్రాన్సాక్షన్స్ చేయడం పెద్ద మొత్తంలో పోతున్నాయి. అప్పటికిప్పటికీ చాలా వరకు చేంజ్ వచ్చింది సార్ OTP ఫ్రాడ్లో. సార్ ఈ రెండు కాకుండా ఇంకొక డిఫరెంట్ ఎమో కనిపిస్తుంది కదండి. డిఫరెంట్ ఏమో అంటే లోన్ యాప్స్ ఉన్నాయి సార్. లోన్ యాప్స్, ఇన్స్టా లోన్ యాప్స్. ఓకే. ఇప్పుడు లాక్డౌన్లో ప్రతి ఒక్కరు అంటే జాబ్లెస్ ఉన్నారు. ఆన్లైన్లో చూస్తే లోన్ యాప్స్ కనిపిస్తున్నాయి. ఇన్స్టా అంటే 3,000 to 5,000 అనేసి ఓన్లీ దానికి పాన్ మొబైల్ ఉంటే మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో అట్లా చాలా వరకు మన అన్ఎంప్లాయీస్ కానీ యూత్ కానీ దీన్ని తీసుకోవడం జరిగింది. ఇట్లా అది యాప్ డౌన్లోడ్ చేసుకున్న టైంలో మినిమం 100 కాంటాక్ట్స్ ఉంటేనే అది లోన్ ఎలిజిబుల్ అనేసి ఇస్తుంది. అట్లా కాంటాక్ట్ వాళ్ళు ఏం చేస్తారులే అన్న కొంతమంది ఆలోచన, వాళ్ళు ఇక్కడ ఉండరు కదా లోన్ తీసుకొని అది చేద్దామనేసి, కొంతమంది సరే కడదామనేసి అనుకుని ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళు అడ్జస్ట్ కాక మళ్ళీ వాళ్ళే వేరే యాప్ను అంటే ఒకవేళ 3,000 తీసుకున్నారు అనుకోండి, దానికి ఇంట్రెస్ట్తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 70% 80% వేస్తూ దాన్ని ఒకవేళ కట్టలేకపోతే మళ్ళీ వాళ్ళే ఆల్టర్నేటివ్ దీంట్లో తీసుకొని దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారు దీంట్లో తీసుకొని కట్టండి అనేసి అట్లా చాలా వరకు 1,00,000 2 లక్షలు అయినాక వాళ్ళను దాంట్లో ట్రాప్లు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది సార్. అట్లా మన తెలంగాణ స్టేట్లో ఒక 7-8 సూసైడ్లు కూడా అయినాయి. సో అది కూడా ఒక ఇప్పుడు నడిచే ట్రెండ్ సార్. ఓకే. సో అట్లా దానికి మెయిన్గా ఏంటంటే ఈ ఇన్స్టా లోన్ యాప్స్ అనేవి మెయిన్ మన చైనీస్కి సంబంధించినవి చాలా వరకు. సో వాటిని అవాయిడ్ చేస్తే బెటర్ అని, అంటే మనం యూజర్స్ ఎవరైతే ఉన్నారో అవి దాంట్లో లోన్ తీసుకోకుండా ఒకవేళ ఇన్ కేస్ మీకు లోన్ ఏదైనా అవసరం అంటే బ్యాంక్కి వెళ్ళి తీసుకుంటే బెటర్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన 2 ఎంఓలతో పాటు మరొకొన్ని ఎంఓల్లో మీరు ఈ జమ్తారా ఢిల్లీ ప్రాంతం వెళ్ళినట్టున్నారు. వెళ్ళాము సార్. ఏ కేసులో వెళ్ళారు, అక్కడ ఎలాగుంటుందండి వాతావరణం? గతం కంటే ఇప్పుడు చాలా అప్డేట్ అయినాయి సార్. అప్పుడు అంతకుముందుకు ఫస్ట్లో 2014-15 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఒక కొంత ప్రాంతానికే పరిమితమైనది ఇది ఈ అఫెన్స్లో. కొన్ని విలేజ్లు కొంతవరకే పరిమితమైనవి చేసే అఫెండర్స్. ఇప్పుడు చాలా వరకు జార్ఖండ్ ఏరియా, బీహార్ ప్లస్ వెస్ట్ బెంగాల్ ఏరియాకు మొత్తం తాకడం జరిగింది సార్. సో అప్పుడే ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే వెళ్ళడానికి ఒకరోజు పోవడానికి 3 రోజులు పట్టేది. అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ వెహికల్స్ కానీ అవి ఏమి ఉండకపోతుండే, రూట్ బస్సులు కానీ ఆటోలు కానీ హైర్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఒక వ్యక్తిని అంటే పట్టుకోవాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా కానీ 3-4 రోజులు అక్కడ ఉండి పట్టుకోవడం జరుగుతుంది సార్. ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. మనం వెళ్ళినప్పుడు ఒక 3-4 టీంతో వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ 7-8 మంది వెళ్ళాలంటే ఒక పెద్ద వెహికల్ కావాలి. రోడ్లు కూడా సరిగా ఉండవు సార్, మట్టి రోడ్లు ఉంటాయి. ప్లస్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కూడా ఉంటుంది కొంత, రామ్గఢ్ అక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్లు. సో ఆ టైంలో మనం ఇండివిజువల్ మూమెంట్ వెళ్ళకుండా లోకల్ ఆఫీసర్తోనే వెళ్ళాలి. ఆ టైంలో అంత సక్సెస్ రేట్ ఉండకపోయేది. ఇప్పుడు మాత్రం చాలా వరకు అప్డేట్ అయినారు సార్. పోలీస్ కానీ లేకపోతే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ అప్డేట్ అయింది.
అంటే వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఎందుకు చేస్తున్నారండి ఇది? అంటే బిజినెస్ కదా సార్, ఇప్పుడు బిజినెస్ టైపే. ఇప్పుడు సపోజ్ కొంతమంది సీనియర్స్ దాన్ని అలవాటు పడ్డారు అనుకోండి, ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కటి. సపోజ్ భరత్పూర్ ఉన్నది రాజస్థాన్, OLX ఫ్రాడ్ అంటే ఒకళ్ళు దాన్ని ఎడ్యుకేట్ చేసినారు. సో ఇట్లా చేస్తే ఈజీగా ఉంటుంది, ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనేసి మిగతా వాళ్ళు కూడా చూసుకొని కాల్ సెంటర్లలో నేర్చుకున్న దాంతోనే చేయడం జరుగుతుంది. ఈజీ మనీ అని. ఈజీ మనీ. ఇప్పుడు OLX ఫ్రాడ్ తీసుకుందామండి. మీ దగ్గర మీరు భరత్పూర్ కూడా వెళ్ళారు కాబట్టి, భరత్పూర్ అని మీకు ఎలాగ లింక్ దొరికిందండి? టవర్ లొకేషన్స్ ప్లస్ కాదు, ఒక కేసు వివరాలు చెప్పండి. మన ఈ ఉన్నాయి కదా సార్, మన జాయింట్ ఆపరేషన్ చేసినారు. జాయింట్ ఆపరేషన్ అంటే ఒక 7-8 మంది ఇన్స్పెక్టర్లు, వాళ్ళ టీమ్స్, అంటే ఎవ్రీ టీంకి ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు. అట్లా భరత్పూర్ మన టవర్ లొకేషన్స్ ఆధారం చేసుకొని ఆ విలేజ్ వాళ్ళు అక్యూజ్డ్ భరత్పూరే అనే విషయం మీకు ఎలా ఐడెంటిఫై అయిందంటే, వాళ్ళు మొబైల్ వాడతారు కదా, మొబైల్ అండ్ ఈ KYC డాక్యుమెంట్స్ ఉంటాయి, బ్యాంకుకి సంబంధించిన ఆధార్ కార్డు కానీ లేకపోతే మనం వాటి ద్వారా ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనేసి భరత్పూర్ అని లొకేట్ అయింది. భరత్పూర్ వెళ్తే వాళ్ళు కూడా తిరగబడతారు కదా ఇక్కడ. ఎస్ సార్. మరి ఆ ప్రాబ్లం ఎలాగే మీరు ఎదుర్కొన్నారు? విత్ హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్ అండి. లోకల్ పోలీస్ సహకరిస్తారా మీకు? అంటే అన్ని చోట్ల అందరూ సహకరించారు సార్. ఏదో కొన్ని చోట్ల కొంతమంది ఎస్పీలు ఉన్నప్పుడు మనం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ చేస్తాం. వితౌట్ లోకల్ పోలీస్ మనం ఏం చేయలేము, చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి సార్. అంటే ఒకసారి మేము వెస్ట్ బెంగాల్లో ఇక్కడ గంగాసాగర్ అని ఉంది సార్, ఇది బీహార్ బోర్డర్ అనుకుంటా. బీహార్ కాదు సార్, అక్కడ మన హుగ్లీ నది పరివాహకం గంగాసాగర్ వెస్ట్ బెంగాల్. అవును, కోల్కతా. అక్కడ ఏరియాది మన బంగ్లాదేశ్ బార్డర్ కూడా కొద్దిగా కలుస్తుంది. సో ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు బుల్బుల్ తుఫాన్ అనేసి సైక్లోన్ వస్తుండే, అందరినీ వెకేట్ చేపిస్తున్నారు రివర్, హుగ్లీ రివర్ పరివాహక ప్రాంతాలందరూ. మమ్మల్ని కూడా వెళ్ళిపోమని చెప్పినారు. అప్పుడు టాస్క్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం. అట్లా చాలా వరకు లోకల్ పోలీస్ లేకుంటే వెళ్ళలేము సార్. ఎందుకంటే అక్కడ సుందర్బన్ అడవులు ఉంటాయి, లోయలు ఉంటాయి అన్నీ. ఆ ఏరియాలో ఇండివిజువల్గా మూమెంట్ చేస్తే వాళ్ళు పబ్లిక్ కూడా చాలా అది ఉంటారు సార్, తిరగబడే ఉంటారు. ప్లస్ లోకల్ పోలీస్కు ఇమీడియట్గా ఇన్ఫామ్ కూడా చేస్తారు, ఎవరో వచ్చినారు చూడు పోలీస్ అని చెప్తున్నారు అనేసి. వెస్ట్ బెంగాల్లో చాలా వరకు అవేర్ ఉంది. అంటే ఇవన్నీ మన అర్నేష్ కుమార్ ఈ మనకు వచ్చిన నోటీస్ ఇవ్వాలి, ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచే స్టార్ట్ అయినాయి చాలా వరకు. అంటే హరాస్మెంట్కి సంబంధించి హ్యాండ్ కప్స్ వేయకూడదు, ప్రతి అమెండ్మెంట్స్ కూడా వెస్ట్ బెంగాల్. అంటే లా పరంగా చాలా వరకు అవేర్ ఉంటుంది సార్ అక్కడ. సార్ మీరు పట్టుకుంటారు, రికవర్ అవుతుంటుందా? అంతకుముందుకు ఓల్డ్ ట్రెడిషన్ వేరే ఉంటుండే సార్, ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ ఒక అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు వెళ్ళిపోయినాయంటే దాన్ని ఈ-కామర్స్ వ్యాలెట్ వాళ్ళు నోడల్ ఆఫీసర్ పనిచేయాలి సార్. ఈ-కామర్స్ సపోజ్ పేటిఎం అనుకోండి, పేటిఎం నోడల్ ఆఫీసర్ కరెక్ట్గా పనిచేసి మేము ఇంటిమేట్ చేయగానే ఆయన ఫ్రీజ్ చేసింది అనుకోండి, ఆ డబ్బులు అక్కడ అయిపోతాయి. లేదు అంటే ఆయన ఫ్రీజ్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ వెళ్ళిపోతుంది డబ్బులు. బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ ఆఫీసరు కరెక్ట్గా ఉండి యాక్టివ్గా ఉండి ఫ్రీజ్ చేస్తే అక్కడ అయిపోతాయి, లేదంటే విత్డ్రాల్ అయిపోతాయి. మనకు ఆడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, పలానా అకౌంట్ పలానా యూజర్ అనేసి. వచ్చినప్పుడు అవన్నీ ఫేకే ఉంటాయి సార్. అంటే దొంగతనం చేసేటాడు వాడు జెన్యున్ పెట్టుకుంటాడు, అవన్నీ ఫేక్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది రాదు. అట్లా సక్సెస్ రేట్ అనేది, అంటే రికవరీ రేట్ కానీ సక్సెస్ రేట్ కానీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి చెప్పారు, ఓటీపీ ఒకటి చెప్పారు, OLX 3 ఫ్రాడ్ చెప్పారు. ఈ 3 కాకుండా ఎక్కువగా రిపీట్ కేసులు మీకు ఎక్కువ ఏ కనిపిస్తుంటాయండి? రిపీట్ కేసెస్ అంటే మ్యాట్రిమోనీ వస్తుంటుందండి. మ్యాట్రిమోనియల్, జాబ్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, పర్సనల్ లోన్స్ అనేసి, పర్సనల్ లోన్ ఫ్రాడ్స్,
తర్వాత లాటరీ ఫ్రాడ్స్ అవి కూడా వస్తాయి సార్. ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్రైమ్ అయింది అనుకోండి, సైబర్ క్రైమ్ మోసపోయాడు. జనరల్గా ఇవన్నీ కూడా నైట్ టైం జరుగుతుంటాయి. నైట్ టైం ఎర్లీ అవర్స్లో జరుగుతుంటాయి. ఎర్లీ అవర్స్లో చూసుకుంటాడు, అప్పుడు ఏం చేయలేడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రావాలా? లేదు ఇప్పుడు కొత్తగా నేషనల్ సైబర్ క్రైమ్ ఒక యాప్ వచ్చినట్లుంది, దాంట్లో అప్లై చేయాలి? అదే సార్, ఇప్పుడే ఏం జరిగిందంటే అది పాత పద్ధతి చెప్తున్నాం. కొత్త పద్ధతిలో ఇప్పుడు జరిగింది అప్డేట్ అయినది ఏంటంటే ఇమీడియట్గా అంటే మనం వితిన్ వాళ్ళు ఏదైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మన పోర్టల్లో పెడితే బ్యాంక్ కానీ ఈకామర్స్ వ్యాలెట్ కానీ వితిన్ సెకండ్స్లలో అది ఐడెంటిఫై చేసి బ్లాక్ చేయడం జరుగుతుంది. దానికి గాను ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ఇమీడియట్గా అక్కడ పోలీస్ స్టేషన్కి అక్కడ రావాల్సిన అవసరం లేదు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సార్, అది 155260. దాన్ని కాల్ చేస్తే వాళ్ళు వాట్సాప్లో అది లింక్ పంపిస్తారు. దానికి ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గా మెన్షన్ చేసి చేయాలి. సపోజ్ విక్టిమ్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వేరే బ్యాంకు లేకపోతే ఈకామర్స్ వ్యాలెట్కు లేకపోతే ఏదైనా మర్చెంట్కి వెళ్ళిపోయినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎంటర్ చేసిన డేటాను బట్టి సపోజ్ ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఎంటర్ చేయగానే ఇమీడియట్ వితిన్ మినిట్లో ట్రాన్సాక్షన్ అనేది ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి సపోజ్ అది వేరే మర్చెంట్కి పోయింది, రోజర్ పేకి పోయింది అనుకోండి, ఇమీడియట్గా దానికి ఎస్ఎన్ ఇస్తారు. రోజర్ పే మీ దగ్గర ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అయింది, దీన్ని స్టాప్ చేయండి అని. వాళ్ళు కూడా చూసుకొని దాన్ని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కింద మళ్ళీ దాని బెనిఫిషియరీ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా వితిన్ మినిట్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాడు విత్డ్రా చేసుకోముందుకే ఆపేస్తున్నాం. కానీ అది వెంటనే తెలుస్తాయి. తెలియకపోతే ఎవరికి తెలియకపోతే కష్టం సార్. అప్పుడు ఏం చేయాలంటే తెలియకపోతే మళ్ళీ మేము వాళ్ళకి రిమైండర్. ఇప్పుడు మీరు నైట్ టైం జరిగిందండి, ఓకే. జనరల్గా ఫ్రాడ్ అంతా కూడా నైట్లో జరుగుతున్నాయి ఎక్కువగా. మార్నింగ్ 4 o'clock మెసేజ్, బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తారు, your అకౌంట్ డెబిటెడ్ సో అండ్ సో. అవును. 4 గంటలకు వస్తే వీడు పొద్దున్న 6 గంటలకు చూస్తారు. చూసినప్పుడు అప్పటికే 2 గంటల గ్యాప్ ఉంటుంది. అవును. ఈ 2 గంటల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ 2 గంటలకు 6 గంటలప్పుడు కంప్లైంట్ మీరు చెప్పిన 15566 సార్, 155260 1555260కి ఆంధ్ర తెలంగాణకు ఇది ఒకటే నెంబర్ సార్. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఈ నెంబర్ కరెక్టే. ఈ 2 గంటల తర్వాత కంప్లైంట్ ఇస్తే ఉపయోగం ఉంటుందా? దీంట్లో 2 ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే మనకు తెలియకుండానే ట్రాన్సాక్షన్ అవుతుంది, అసలు మన ప్రమేయం ఉండదు, ఏముండదు, డబ్బులు వెళ్ళిపోతే మెసేజ్ వస్తుంది. అసలు టైంలో బ్యాంకు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వితిన్ 3 daysలో మనం బ్యాంకు రిపోర్ట్ చేస్తే మన డబ్బులు మనకు 100% వస్తాయి సార్. రైట్. ఆఫ్టర్ 3 days తర్వాత చేస్తే 50% లయబిలిటీ కస్టమర్ది ఉంటుంది, 50% రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. ఇంకొకటి మనకు తెలిసి జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు తెలుస్తుంది కాబట్టి మీకు ఓటీపీ అడుగుతాడు. ఓటీపీ కానీ కార్డ్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ అడగడం జరుగుతుంది. సో అప్పుడు మనకు మెసేజ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అప్పుడు నేను సడన్గా ఓటీపీ చెప్పాను, ఏదో నన్ను కన్విన్స్ చేస్తుంటాడు ఏదో రకరకాలుగా. ఆ టెన్షన్లో నేను ఓటీపీ చెప్పేస్తాను, వాడు మాట్లాడుతుంటాడు, నా బ్యాంక్లోంచి మైనస్ అవుతుంటుంది. నేను తెలుసుకుని వెంటనే నేను 155260 కంప్లీట్ అవ్వచ్చా? ఇవ్వచ్చు సార్. అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్ ఐడిని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే అక్కడ నోడల్ ఆఫీసర్స్ ఉంటారు సార్. ఆల్ బ్యాంక్స్ నోడల్ ఆఫీసర్స్ ఉంటాడు, పేమెంట్ గేట్వే ఉంటాడు, మర్చెంట్కి సంబంధించిన ఉంటారు. కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రాన్సాక్షన్ ఐడి కానీ అమౌంట్ కానీ అకౌంట్ నెంబర్ అని ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ కాలేదు, డైరెక్ట్ అటెంప్ట్ అయింది అంటే జస్ట్ కాల్ చేసినారు, ఇది మీకు ఫ్రాడ్ అనిపించింది, ఫ్రాడ్స్టర్గా అనిపించింది, దీన్ని మోసం చేస్తున్నారు, చాలామందికి విక్టిమ్స్ బలైపోతారు అనేసి అనుకుంటే మీరు cybercrime.gov.in కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని కూడా మన వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఇన్ కేసు ఏదైనా కేసులో ఉంటే కూడా ఇమీడియట్గా నన్ను కూడా పిలిచి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఓకే. అసలు కంప్లైంట్ ఇవ్వకుండా అసలు వాడు పడిన దీంట్లో మనం పడకుండా ఉండాలంటే సింపుల్గా ఏం చేయాలండి? వాటి ట్రాప్లో మనం పడకుండా ఉండాలంటే సింపుల్గా ఏంటంటే సార్, మనం అవేర్ కావాలి. ముఖ్యంగా అవేర్ అయితే ఎవరు ఏం చేయలేరు.
అంటే దీని గురించి అవేర్నెస్ తెలుసుకోవాలి. ఏదైనా బ్యాంక్ ఎంప్లాయీ ఎవరు కూడా, మనం బ్యాంకుకి పోతే కూడా మేనేజర్ మనకు టైం ఇవ్వడానికి చాలా కష్టం ఉంటుంది. అది మీకు కాల్ చేసి నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నా, మీది అప్డేట్ చేయాలనేసి, లేకపోతే మీది కేవైసీ ఇది ల్యాబ్స్ అయిపోతుంది అనేసి కూడా ఎవరు కూడా కాల్ చేయరు. ఒకవేళ కాల్ చేసినా కానీ మీరు బ్యాంక్కి వెళ్ళి పర్సనల్గా చేసుకుంటే ఓకే సార్. ఆ తర్వాత కస్టమర్ కేర్ అనేసి చాలామంది ఇంటి దగ్గరనే ఉండి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. దాంట్లో 99% వరకు చాలా ఫేక్ ఉన్నాయి సార్. దాన్ని కూడా అవేర్ అయ్యి మనకు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో దాంట్లోనే తీసుకొని కస్టమర్ కేర్లో కానీ లేకపోతే ప్రతి ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనం గూగుల్ మీద ఆధారపడుతున్నాం. దాని మీద ఆధారపడకుండా ఆ గూగుల్లో ఉన్నది ప్రతి ఒక్కటి నిజం అనేది కూడా భావించడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓకే సార్, ఫైనల్గా మీరు చేసిన సైబర్ క్రైమ్ కేసుల్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న కేసు ఒకటి చెప్పండి. అదే ఇప్పుడు నేనైతే ఎక్కువ చేసింది ఓటీపీ కేసెస్ చేసినాం సార్. దాంట్లో ఒకటి 6 అంటే కంప్లైంట్ రావడం, మీరు పట్టుకు రావడం కాకుండా ఆ కంప్లైంట్ న్యాయం చేశారని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అటువంటిది అట్లా చాలా ఉన్నాయి సార్. అంటే ఒకటి ఒక 6 lakhs రిటర్న్ వచ్చినాయి సార్. ఎట్లా అంటే వాళ్ళు ఓటీపీ చెప్పేసినారు, డబ్బులు వెళ్ళిపోయినాయి ఇమీడియట్గా. అది ఈవినింగ్ టైంలో అంటే బ్యాంకులో బంద్ అయిపోయిన తర్వాత సాటర్డే టైంలో అయినాయి సార్. ఏమంటే నేను 7 o'clock ఆఫీస్లో ఉన్నా, వచ్చేసినారు వాళ్ళు, ఇట్లా 6 lakhs వెళ్ళిపోయినాయి సార్, ఏం చేయాలనేసి. ఇమీడియట్గా చూస్తే ఒక బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోయినాయి అవి డబ్బులు, ఐసిఐసి బ్యాంక్. వీళ్ళు బ్యాంక్ వాళ్ళు రెస్పాండ్ అయినారు, అవతల బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు. ఏమంటే ఫ్రీజ్ చేస్తే ఏమంటే రిటర్న్ వచ్చేసింది. అట్లా అంటే వితిన్ టైంలో వాళ్ళు మనకు రిపోర్ట్ చేయడం, మళ్ళీ మనం అంటే వీడు ప్రాడర్ వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఎందుకు డ్రా చేయలేదు వాడు? టైం సార్, టైం లోపల డ్రా చేసుకోవాలి వాడు. డ్రా చేసుకోలేదు వాళ్ళు, 1 hour లోపల వచ్చేసినారు. 1 hour లోపలనే వాడు వెంటనే డ్రా చేస్తుంటే దొరికేది కాదు, చేసుకోవాలి. కానీ మనం ఆ లోపలనే మనం ఈ బ్యాంకులన్నీ అది ఫాలోఅప్ చేసి, అంటే బెనిఫిషియర్ని ఫైండ్ అవుట్ చేసి ఇమీడియట్గా స్టాప్ చేసింది. సాధారణంగా నేరస్తుడు ఇప్పుడు ఆ నేరం చేసిన తర్వాత ఆ డబ్బులు ఎందుకు డ్రా చేయకుండా ఉంచాడని కొన్ని, అంటే ఇప్పుడు లాక్డౌన్ టైం ఉంటుంది కదా సార్, లాక్డౌన్లో కొంతమంది ఏటీఎం విత్డ్రాల్ కూడా ఎక్కువ పెట్టారు, ప్లస్ అది ఆ విధంగా ఉంటుంది. 6 లక్షలు ఎట్లా డ్రా చేస్తారు సార్ ఒకరోజు? అవును, అట్లా వాళ్ళకి వీళ్ళకి అదృష్టం, అది వీళ్ళ అదృష్టం. అట్లా చాలా జరిగినాయి సార్, చాలా వరకు జరిగినాయి. అంటే మనం ఐడెంటిఫై చేయడము ప్లస్ తొందరగా రెస్పాండ్ అయితే మనకు రికవరీ కూడా చాలా వరకు పాసిబుల్ ఉంటుంది సార్. మనం రావడమే లేట్ అయ్యి పోలీస్ స్టేషన్ పోతే అక్కడ తీసుకోరో అట్లా అనుకోకుండా అయిందేదో అయిపోయింది, ఇమ్మీడియట్గా వచ్చి చెప్పడం వల్ల మనం దాని మీద ఇప్పుడు జరుగుతుంది సార్. దాదాపు 2005 నుంచి పెరుగుతున్న ఈ కేసులు క్రమేపీ సైబర్ క్రైమ్ పెరుగుతుంది. మీకు వైట్ కాలర్ అఫెన్స్, బాడీ అఫెన్స్ కన్నా సైబర్ క్రైమే ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఇంత పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర పోలీసులు ప్రచారం చేస్తున్నా ఇంకా ప్రజలు ఎందుకు అటువైపే మొగ్గు చూపుతున్నారంటున్నారు? అంటే అవగాహన లేక అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలా, అత్యాస అనుకోవాలి? అయితే ఈ బ్యాంక్ రిలేటెడ్ అయితే అవగాహన లేక సార్. అంటే కొంతమంది అక్కడ దాకా బ్యాంక్ దాకా ఎందుకు, మాకు ఇంట్లోనే అయిపోతుంది కదా అనేసి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మడం, లేకపోతే ఇంట్లోనే అంటే అంతా ఆన్లైన్లో ఆధారపడడం, దాని ద్వారా అవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే అదే ఆశ, అంటే మనకు ఇంట్లో కూర్చున్న దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్తోని సంపాదించుకోవచ్చు కదా డబ్బులు. అట్లా కొంతమంది ఉట్టినే ఉంటున్నాం కదా, ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అనేసి కూడా కొంత దాంతో మోసపోయే అవకాశం ఉంది సార్. ఆ విధంగా మోసపోకుండా ఉండాలంటే జెన్యున్ యాప్స్ ఏదైతే అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు జెన్యున్ యాప్స్ కానీ ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చినవి ప్లస్ అవి వెరిఫై చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి సార్. ఇంకోటి బ్యాంక్ రిలేటెడ్కి సంబంధించింది అయితే ఈ
బ్యాంక్ అంటే ఓటీపీ కానీ పాస్వర్డ్స్, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నెంబర్సు అవి ఎవరికి చెప్పకుండా, ప్లస్ మనం ఎక్కడన్నా యూజ్ చేసినా కానీ దాన్ని సీక్రెట్ అంటే ఎవరికి కనపడకుండా యూజ్ చేయడం. ఇన్ కేసు యూజ్ చేసి సపోజ్ ఒక ఏటీఎంలో విత్డ్రా చేస్తాం అనుకోండి సార్, అక్కడ క్లోనింగ్ మిషన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా హోటల్లో మనం డిన్నర్ కానీ ఏదైనా చేసినప్పుడు బిల్ పే చేస్తాం, అట్లా వెయిటర్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మన కార్డుకి సంబంధించిన డేటాను వాడు కాపీ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లా మనం ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పబ్లిక్ ప్లేస్లలో వాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వాడడం, లేదంటే ప్రతిదీ అనుమానంతోనే వాడేటట్టు అంటే చూసుకోవాలి సార్. అనుమానించే చూసుకోవాలి. ఇన్ కేసు అది మనకు ఆడ అనుమానం వచ్చిందంటే ఏమంటే ఓటీపీ అది మన పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవడం బెటర్ ఎవ్రీ టైం కూడా. అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా సేమ్, పబ్లిక్ ఇంటర్నెట్లో కానీ లేకపోతే పబ్లిక్ వైఫై అన్నప్పుడు అక్కడ కూడా మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయడం అట్లా చేసినప్పుడు కీలాగర్లు పెడతారు సార్. అప్పుడు మన డేటా అనేది అవతల వ్యక్తికి వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో కూడా ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి సార్. అదేవిధంగా క్రెడిట్ కార్డులు ఇవి ఆడేటప్పుడు మనకు మన ప్రమేయం లేకుండానే డబ్బులు వెళ్ళిపోతుంటాయి. అప్పుడు మళ్ళీ అన్నెసెసరీ కొద్దిగా లాస్ అనేది జరుగుతుంది. అది జరగకుండా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అని దానికి ఉంటుంది సార్. దాన్ని బ్యాంకర్ కానీ లేకపోతే మన యాప్స్ ఉంటాయి, దానికి సంబంధించి యాప్స్ను సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ డిజేబుల్. ఇన్ కేస్ మనము ఇంటర్నేషనల్ అంటే వేరే దగ్గర అబ్రాడ్ వెళ్ళినాం అనుకోండి, అక్కడ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడ వెళ్ళలేము అనుకుంటే అది డిజేబుల్ పెట్టుకుంటే మనకు ఈ ఫ్రాడ్స్ అనేవి జరగదు. ఇన్ కేసు అక్కడ వెళ్ళినప్పుడు మనం సపరేట్ ఎనేబుల్ చేసుకొని వాడుకోవచ్చు. అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఓటీపీ అవసరం లేదు, మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతాయి. సో ఆ ఎత్తిన టైంలో మనము అబ్జర్వ్ చేయకుండా పెడితే వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఇక లాస్ కావాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని లింక్స్ పంపించేసి అంటే కేవైసీ అప్డేట్ చేస్తాం, లేకపోతే ఫోన్ నెంబరు కేవైసీ అప్డేట్ చేస్తామని లింక్ పంపిస్తారు. దాంట్లో ₹2 ₹3 పే చేయాలి అనేసి కూడా చెప్తారు. ఆ పే చేసే క్రమంలో మన మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేపిస్తారు. ఎనీ డెస్క్ యాప్ కానీ, క్విక్ సపోర్ట్, లేదంటే మెసేజ్ రీడైరెక్టరు యాప్స్. దానివల్ల ఏంటంటే మనం మొబైల్లో ఏం చేస్తున్నామో అవతల వ్యక్తికి తెలిసిపోతుంది. మనం అనుకుంటాం మనం ఏం SMS వాళ్ళకి ఓటీపీ చెప్పలే కదా, ఇది చేయలే కదా అనేసి, కానీ వాడు మొత్తం మన మొబైల్ని చూస్తాడు. అట్లా అసలు ఏమన్నా వచ్చినా కానీ వాటి గురించిన అవగాహన తెలుసుకుంటే ఈ మోసాలు జరగకుండా ఉంటాయి సార్. మనలో అమాయకత్వం, మన అత్యాసే సైబర్ క్రిమినల్స్ పాలట పెట్టుబడి అంటున్నారు ప్రశాంత్ గారు. మనం ఎక్కడైతే అత్యాసకు వెళ్ళి మనకు తెలియని విషయాలు చెప్తుంటామో దాంతో మనం చాలా తీవ్రంగా మోసపోతుంటాం. కాబట్టి ఇకపైనా సరే తెలియని వ్యక్తులు ఎవరు చెప్పినా ఓటీపీ చెప్పొద్దు అంటున్నారు. అన్నెసరీగా వస్తున్న మెసేజ్లను డిలీట్ చేయడమే దీనికి అన్నిటికీ ప్రధాన ఉత్తమం అని ప్రశాంత్ గారు సూచిస్తున్నారు. ఇది ఈ వారం సైబర్ పోలీస్ ఆఫీసర్ ప్రశాంత్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.